పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. నేడు అందుబాటులో ఉన్న మంత్రులు, సీనియర్లు, ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై సమీక్షించనున్నారు. అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రాజగోపాల్ రెడ్డి ఇంట్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతల సమావేశం జరగనుంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ అడిగి తెలుసుకుందాం. సిద్ధార్థ, పార్లమెంట్ ఎన్నికలపై కాంగ్రెస్ స్పీడ్ని పెంచింది. మొన్న జరిగినటువంటి జనజాతర సభ అనంతరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల్లో ఉత్సాహం పెరిగింది. 14 సీట్లు ఖచ్చితంగా గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీని కూడా కాంగ్రెస్ పార్టీ రూపొందిస్తూ ఉంది. ఇప్పటికే పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ రోజు భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు సమీక్షా సమావేశం ఉంది. అయితే అన్ని పార్లమెంటు సమీక్షా సమావేశాలు రేవంత్ రెడ్డి నివాసంలో జరిగితే ఈ రోజు జరుగుతున్నటువంటి భువనగిరి పార్లమెంటు సమీక్షా సమావేశం మాత్రం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంట్లో జరుగుతున్నది. భువనగిరి పార్లమెంటు ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా ఎంపీ రాజగోపాల్ రెడ్డి అక్కడి నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ ప్రాంతంపై పూర్తి పట్టు ఉంది. ఇక గతంలో రేవంత్ రెడ్డి సీఎం కాని సందర్భంలో, దానికంటే ముందు పిసిసి అధ్యక్షుడు అయినటువంటి సందర్భంలో ఇద్దరి మధ్యలో గ్యాప్ పెరిగింది. కానీ రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి నేను ఒక మెట్టు కిందికి దిగైనా రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తానని సీఎం అప్పుడున్నటువంటి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పారు. ఇక ఇప్పుడు పార్లమెంటు పరిధికి సంబంధించి ఆయన బలమైన నేత, ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఈ ఉద్దేశాలతో తన ఇంటికే వచ్చి ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి భువనగిరికి సంబంధించినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కీలక నాయకులు అందరూ హాజరుగానున్నారు. ప్రస్తుతం మనం ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇంటి వద్ద ఉన్నాం. ఇప్పటికే కీలకమైన నాయకులు ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రాజగోపాల్ రెడ్డి నివాసం పూర్తిగా ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కిక్కిరిసిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక సీఎం కూడా మరి కాసేపట్లోనే 11 గంటల సమయంలో ఇక్కడికి రానున్నారు. ఇక్కడనే భువనగిరికి సంబంధించినటువంటి పార్లమెంటు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షా సమావేశంలో అసలు భువనగిరిలో పరిస్థితి ఎట్లా ఉంది, అక్కడ గెలవడానికి కావాల్సినటువంటి స్ట్రాటజీ ఏంటి, అక్కడ ఏం చేస్తే గెలుస్తామో, ఎలాంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలనే అంశానికి సంబంధించి ఈరోజు సీఎం నాయకులతో ఇన్పుట్స్ తీసుకొని ఉన్నారు. దాంతోపాటు రాజగోపాల్ రెడ్డికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు కూడా కోసం టికెట్ ను అడిగారు. కానీ చివరి నిమిషంలో అది రాజగోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులకు కాకుండా ఆమె కిరణ్ కుమార్ రెడ్డికి ఆ సీటు వచ్చింది. అప్సెట్ అయితే ఉంటారో సీఎం నేరుగా వాళ్ళ ఇంటికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ముందుగా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు, భువనగిరిలో పరిస్థితి, తామల కిరణ్ కుమార్ రెడ్డి గెలవడానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడతారు. ఇక రాజగోపాల్ రెడ్డి పార్టీ పుంజా సహకరిస్తే రెడ్డి రూపొందిస్తున్నారు. దాంట్లో భాగంగానే గెలవడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దానికోసమే ఆయన ఒక మెట్టు దిగి ఈరోజు రాజగోపాల్ రెడ్డి ఇంటికి రాజగోపాల్ రెడ్డి ఆయన అభిమానులు కానీ అధికారులు భువనగిరి పార్లమెంట్ కి సంబంధించినటువంటి కీలక నేతలు కానీ వచ్చి ఉన్నారు. మరి కాసేపు